ప్రేమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మిమ్మల్ని మీ కుటుంబానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయమును అందించునుగాక. మీరు ప్రతి ఒక్కరూ సహాయ కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఈరోజు మీతో ఒక విషయమే బోధించాలని అనుకుంటున్నా. ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో ఎన్నో విషయాల్లో సహాయాన్ని కోరుకుంటున్నాం, కానీ అది మనకు దొరకట్లా. ఎన్నోసార్లు దేవుని తట్టు అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం, ఏ సహాయం మనకి అందట్లేదని అనుకుంటున్నారా? దానికి కారణం దేవుడు కాదండి, మనమే. మన యొక్క భక్తిహీనతలో ఉండి సహాయం అడిగితే దొరకదు, మన యొక్క వేషధారంలో ఉండి సహాయం అడిగితే దొరకదు. మనము ఇంకా దేవుని పరిశుద్ధమైన రక్తం చేత కడగబడకుంటే సహాయం దొరకదు. ఒకవేళ నువ్వు కడగబడ్డానని నువ్వు ఊహిస్తున్నావేమో, కడగబడ్డానని, నేను దేవుని రక్తంలో కడగబడ్డానని నీ ఊహ తప్ప అది నీ జీవితంలో ఒకసారి నువ్వు పరీక్షించుకుంటే చాలా తప్పులు మన జీవితాల్లో కనపడతాయి. నేను చాలా విషయాల్లో క్రైస్తవ యొక్క జీవితంలో అనుభవంగా నేను చూశాను కనుక ఈ మాట చెప్పగలుగుతున్నాను. ఎవరు స్వార్థం వాళ్ళదేనండి, ఎవరు స్వార్థం వాళ్ళదే. స్వార్థములో బ్రతుకుతున్న నీకు మనకి సహాయము దొరకదు. స్వార్థాన్ని విడిచిపెట్టాలి, ఆలోచనలో కలుగుతున్న తప్పుడు తలంపులను విడిచిపెట్టాలి, మన యొక్క ఉద్దేశాల్లో మార్పు రావాలి, మన మాట తీరులో మార్పు రావాలి. అందుచేతనే మనకి మార్పు లేకుండా మనకి దేవుడు సహాయం చేయలేడండి. కాకపోతే ఏమండి, మీరు అంటారు, నన్ను అడగొచ్చు ప్రశ్న, పాపుల కొరకే కదని. అవును, పాపుల కొరకే దేవుడు వచ్చాడు, కానీ ఒక్కసారి మనము కడగబడిన తర్వాత మరలా పడిపోయి మళ్ళా తిరిగి లేపే శక్తి దేవుడికి ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రక్షణ పొందినవాడు తప్పక త్రొట్టిల్లుతాడు, కానీ మన తప్పును మనం తెలుసుకుని మళ్ళా నిలబడితే నీకు సహాయం అందుతుంది, నీకు కృప అనుగ్రహించబడుతుంది. నువ్వు వెళ్ళు మార్గములో, ఈ యాత్రిక జీవితములో, ఈ సంసారం అనే సాగరములో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నువ్వు నీ బిడ్డలను నడిపించటానికి ఆయన శక్తిమంతుడు. అందుచేతన ప్రియమైన వాళ్ళరా, మనకు సహాయం అందకపోవడం ఒకటే కారణం, మనమే దానికి కారణం. ఎందుకు అని మీరు నన్ను ప్రశ్నించవద్దు. అవును కదా, స్వార్థం. మనిషి జీవితంలో అంతా స్వార్థమే. ఏమండి, విశ్వాసంలో స్వార్థం ఉందంటే పర్లా, మా సేవకుల్లో కూడా స్వార్థం ఎక్కువైందండి. ఎందుకు అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. నేను చాలామంది సేవకులతో కలిసినప్పుడు ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరి ఉద్దేశాలు వాళ్ళయే, ఎవరి ఘనత వాళ్ళదే, ఎవరి ఉద్దేశాలు ఎవరి ఘనత వాళ్ళకే చెందాలనే ఒక దురుద్దేశంతో బ్రతుకుతున్న ప్రియ సేవకులారా, ఇది కాదు మన ఇష్టం. ఇది కాదు, నీవు ప్రేమించే గుణం ఉండాలి. అనేకులు నీ యొద్దకు వచ్చినప్పుడు, నీ సేవకులు నీ యొద్దకు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించే గుణం ఉండాలి. సేవకులతో నీవు నీ యొక్క సంఘములో నువ్వు బోధిస్తున్నప్పుడు నీ యొక్క సేవకుడికి గౌరవప్రదమైనది దొరకాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడంటే, యేసు ప్రభు చాలా గొప్పవాడు. అందుకే యోహాన్ అంటాడు, నేను చెప్పులు వారిని పుట్టక్కడ నేను అర్హుడిని కానంటాడు. అంత మహనీయుడు. యేసుక్రీస్తుకి బాప్తిస్టు యోహానే అంత గొప్పగా చెప్తే, మరి మనం ఏ పడ్డాడమే చూసారా? మనం ఎట్లా ఉంటామంటే మన స్వార్థం అండి. ఒక పాస్టర్ గారు మనల్ని అవమానించినప్పుడు వెళితే అక్కడ జరిగేది ఏంటంటే, అక్కడ మన జీవితంలో మనం చూసేది ఏంటంటే, ఏమండి 5-10 నిమిషాలు, ఏమండి 5-10 నిమిషాల్లో వర్తమానం ఎడమకించబడుతుందండి. 5-10 నిమిషాల్లో అంట ఆయన గంట పడి చెప్తాడు, గంట చెబుతాడు కదా. పిలిచి 5-10 నిమిషాలు అనేది ఏంటంటే స్వార్థం కదా. ఇప్పుడు నీ యొద్దకు వస్తే కొంత సమయాన్ని ఇవ్వాలి. ఇలాంటి విషయాలు నేను చాలా గమనించా. ప్రియా సేవకులారా, అది కాదు 5-10 నిమిషాల్లో ఏం చెప్తాడండి అతను కదా. పిలిచావు, బాగానే ఉంది. ఇలాగ నేను ఎన్నోసార్లు అలాంటి అనుభవాలు నేను ఎన్నో అనుభవించా. అందుకే నేను అంటుంది, ముందు కాపరి సరిచేయబడాలి. కాపరి సరిచేయబడ్డప్పుడు కాపరి క్రీస్తు మనసు నీలో ఉంటే అనేకులు ప్రేమిస్తావు,
నీ తత్వం వేరుగా ఉంటుంది, నీ ఆలోచన వేరుగా ఉంటుంది, నీ తలంపు వేరుగా ఉంటుంది. అది ఎవరు కాడా దాన్ని అంచనా వేయనంత గొప్ప స్థితికి నువ్వు వెళ్ళిపోతావు. ఇలాగే స్వార్థంతో బ్రతికితే, ఇలాగనే నువ్వు స్వార్థం అనే జీవితంలో కొనసాగితే నీకు సహాయం కాదు కదా, ఏమీ దొరకదు. ఒకవేళ నేను పెద్ద చర్చి కట్టాలే, నేను గొప్పగా నేను వెతికాలని నువ్వు అనుకుంటున్నావు. భూమి మీద ఏది ఉపయోగపడదండి, ఇవన్నీ మనకు ఉపయోగపడే కాదు. నీ తత్వం మారినప్పుడే, నీ ఆలోచన మారినప్పుడే. నన్ను ఇంత గొప్పగా నేను పరిచర్య చేస్తున్నాను నీ ఊహే, ఇంత గొప్ప చర్చి కట్టాను నీ ఊహే. కానీ ఇది కాదు, సిస్టమ్ మారాలి, మనస్సు మారాలి. నీ యొక్క స్వార్థం అనే జీవితం నుంచి నువ్వు బయటకు వచ్చిన రోజే నీకు మోక్షం కలుగుతుంది, దేవుని రాజ్యంలో స్థానం ఉంటుంది. అందుచేత ముందు సంఘ కాపరి సరిచేయబడ్డప్పుడు సంఘం క్షేమంగా అభివృద్ధి చెందింది. సంఘ కాపరి సరిచేయబడ్డప్పుడు సంఘములో అనేకులు నీతో చెప్పొచ్చు, కానీ దాన్ని నువ్వు నమ్మకూడదు. దేవుడు ఏమి చదివిస్తున్నాడో దాన్ని నమ్మాలి. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, సేవకులు ఎలా ఉన్నారంటే, ఎవరన్నా ఏం చెబితే వాళ్ళ మీద దేశం పెంచుకుంటారు, ఎవరన్నా ఏం చెబితే వాళ్ళ మీద ఆ విరోధాన్ని కలిగి ఉంటారు. అలా కాదండి, అలాగుంటే సంఘం అభివృద్ధి చెందదు. నీకు సహాయం కావాలి అంటే ఈ యొక్క ముసుగులో నుంచి నువ్వు బయటికి రావాలి. ఈ యొక్క అపవాది నిన్ను ఏం చేశాడంటే, నువ్వు సేవకుడు గారా నాయన, నువ్వు గొప్ప సేవ చేస్తున్నావు, నీకేమి, నువ్వు బాగున్నావు, నువ్వున్నావు, నీ పిల్లలు బాగున్నారు, నువ్వు మంచి సంఘాలు కట్టావు, బాగా సంఘాలు కట్టి బాగా నడిపిస్తున్నావు, నీకేం పర్లేదు అనకూడదు. కానీ నువ్వు మారకపోతే మోక్షం దొరకదు. సంఘాలు ఏడవుండేయండి కదండి, నువ్వు ఏర్పాటు చేసుకున్న ప్రతిదీ ఏడవది పెట్టి వెళ్ళేదే. కానీ నువ్వు వెళ్ళాలి అంటే నీలో ఆ స్వార్థం అనే బుద్ధిని తొలగించబడి ఉండాలి. అందుచేత నేను ఏమంటున్నానంటే, నేను చాలామందిని చూశాను అవమానించినప్పుడు. చాలామంది సేవకులను అవమానిస్తే కొంతమంది అక్కడికి వెళ్ళి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఒక 5 నిమిషాలు ఏంటంటే 5 నిమిషాలు ఏ వర్తమానం చెబుతాడండి అతను కదా. వీళ్ళు మాత్రం గంటలు తీసుకుంటారు. అంటే నువ్వు అధికారంలో ఉన్నావని పక్కన వాడిని చిన్న సేవకుడని సులకన చేయొద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? బాప్తిస్తు యోహాను ఏమని పలికాడు తెలుసా? నేను చెప్పులు వారు నిప్పుడక్కడ నేను యోగ్యుని కానన్నాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఎందుకు అన్నాడు తెలుసా? ఈ మాట ఎందుకు అన్నాడో మీరు తెలుసా? నీకు ప్రేమైన వాళ్ళరా ఎందుకు అన్నాడో తెలుసా అని అడుగుతున్నా. ఎందుకంటే ఆయన అన్నాడు, వీరు అటువంటి గొప్పని మహనీయుడిని నేను చెప్పులు వారి బాప్తిస్మ యోహాను అంటాడు, నీ చెప్పులు వారు నిప్పుటక్కడి నా యోగ్యుని కానంటాడు, చెప్పులు ముట్టుకోటక్కడ యోగ్యుడు కాడంట కదండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రేమన్నారా, ఇది మన జీవితంలో ఏం జరుగుతుందంటే, ఆయన ఏమన్నాడంటే, యేసు ప్రభు ఏమన్నాడంటే, నా పిల్లలు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు అన్నాడు. అబ్బా ఎంత ప్రేమించాడండి. ఆయనే మహనీయుడు, గొప్ప కార్యాలు చేశాడు. ఆయన చేసిన కార్యాలు అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. అటువంటి ఆయనే తన పిల్లలకి ఎంత అవకాశం ఇచ్చాడు. నీ యొద్ద పనిచేసే వాళ్ళకి అవకాశం ఇస్తున్నావా? నీ యొద్ద పనిచేసే వాళ్ళకి వాళ్ళ ఎదుగుదల కోరుకుంటున్నావా? ఏమీ లేదు. అలాంటప్పుడు నీకు సహాయం నుంచి వస్తుంది. నేను సంఘాలు కట్టాను, నా కుటుంబం బాగుందని నువ్వు సంతోషపడుతున్నావు. అవన్నీ వదిలిపెట్టే మారాలి. మన జీవితం మారాలి. మారిన రోజే మన జీవితానికి గొప్ప కృప అనుగ్రహించబడతాయి. ఆ కృపకు నువ్వు ఏకుడుగా ఉన్నావా లేదా అనేది మనం గమనించాలి. ఇక్కడ నేను ఒక వాక్యాన్ని చదువుతాను, వినండి. ఒక యాత్రికుడు తన ప్రయాణంలో ఏమని కోరుకుంటున్నాడంటే, కీర్తనకారుడు మనం చూసినట్టే 121 అధ్యాయములో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నిలవచ్చును, అది యెహోవా వలనే కలుగును గాక అంటాడు. కలుగును అంటాడు అంటే కలుగునంటే ఏంటి? ఆయన వలనే కలుగును. అందుచేత నీ సహాయం కావాలి అంటే దేవుని యొద్ద నుంచే రావాలి. ఆయన తట్టే నువ్వు ఉండాలి, ఆయననే నువ్వు కలిగి ఉండాలి, ఆయనతోనే నువ్వు నడవాలి, ఆయన మనసే నీలో ఉండాలి. ఉన్న రోజులే నీకు అన్నీ మంచి, నీ కళ్ళకు అన్నీ మంచిగా కనపడతాయి. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, మనిషి త్రొట్టిల్లకుండా ఉండడు. ఒకసారి రక్షణలోకి వచ్చినాక ఏ మనిషి అయినా త్రొట్టిల్లుతాడు. నీతిమంతుడు పడినా దేవుడు లేపుకునే శక్తి ఆయనకుంది. మీకు తెలుసా? దేవుడు లేపుకునే శక్తి ఆయనకుంది. అందుకనే పడిపోయాడులే ఆయనని మనం అవమానపరచకూడదు, ఆయన్ని పడిపోయాడులే అని మనం కించపరచకూడదు. ఎందుకంటే తిరిగి ఇంతకన్నా గొప్ప సేవ చేసే గొప్ప కృప ఆ సేవకుడికి ఇవ్వగలడు. అందుచేత మనం అందరం కనపడిన వాడిని అనుకుంటున్నావు, కనపడకుండా ఎన్ని తప్పులు చేస్తున్నావో నీ తప్పు. అందుకంటాడు దేవుని వాక్యంలో,
నీ కంటిలో దూలం పెట్టుకుని ఎదటివాడి కంటిలో నలుసును ఎలా ఎదుగుతావు? అందుకనే ఎవరిని వారు విమర్శించుకోకుండా, ఎవరిని వారిని దూషించకుండా జాగ్రత్తగా మనం బ్రతికిన ఎడల దేవుని యొద్ద నుంచి మనకు సహాయం వస్తుంది. దేవుడు మనకు సహాయం చేయగలడు. నిన్ను, నీ పరిచర్యను ఆశీర్వదించగలడు. ఈరోజు సంఘము అభివృద్ధి చెందటానికి, నీ సంఘములో ఉన్నవారు గొప్పవారిగా దీవించబడతాకి, వారి బిడ్డలు దీవించబడతాకి ముందు సేవకుడుగా మనం సరిచేయబడినప్పుడే వాళ్ళకి మన యొద్ద నుంచి వెళ్తే వాక్కు వాళ్ళ కుటుంబాలను కడుతుంది. మన దగ్గర నుంచి వెళ్ళే వాక్కు వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది. మన దగ్గర నుంచి వెళ్ళే వాక్కు వారి బ్రతుకులను మారుస్తుంది. మన దగ్గర నుంచి వెళ్ళే దీవెన మనం ప్రకటించినప్పుడు ఆ ప్రకటన గొప్ప ఆశీర్వాదకరంగా వారికి, వారి బిడ్డలకి సదా దేవుడు వాళ్ళకి కృప చూపిస్తాడు. వాళ్ళ చదువుల్లో, వారు చేసే పనుల్లో, వారు చేసే ఉద్యోగాల్లో అన్ని సహాయము దొరుకుతుంది. ఎప్పుడో తెలుసా? ఏ సంఘానికి నువ్వు వెళ్తున్నావో ఆ సంఘ కాపరిలో మరి సరిచేయబడి మంచి సేవకుడుగా, క్రీస్తు మనసు కలిగి బోధించేవాడుగా ఉన్నప్పుడే మీకు, మీ సంఘానికి క్షేమం కలిగిద్దని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అందుచేత మనం ఆ విధంగా బ్రతుకుదాం, అలా జీవిద్దాం. ప్రియా సేవకుడా, నేను ఎలా చెప్పానని ఏ సేవకుడు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను గొప్పవాడినో, నేను నీతిమంతుడని నేను అట్లా. నేను ఒక వాక్యం విన్నా, ఒక మాటను విన్నప్పుడు నాకు బాగా ఛాలెంజ్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? ఒక వాక్యం రాయబడింది బైబిల్లో. ఏమని రాయబడిందంటే, నీతిమంతుల మరణము యెహోవా దృష్టికి విలువ గలదంట. నేను అది అప్పుడే నిర్ణయించుకున్నా. దేవుని దృష్టికి విలువగా బ్రతకాలి. బ్రతికితే దేవుడు విలువ అంటే ఏమంటాడంటే, మనం మరణించిన మనకు ఒక విలువ అనేది రావాలి. అది ఎవరు ప్రజల్లో చెప్పుకోవటం కాదు, ప్రజలు మనల్ని గణపరచడం కాదు, కానీ దేవుడు మనకి నీతిమంతుల మరణము యెహోవా దృష్టికి విలువ గలది అని అన్నప్పుడు దేవుడు మన మరణాన్ని విలువగా చూడాలండి. అది బ్రతుకు. అలాంటి బ్రతుకు బతుకుదామా? అలా జీవిద్దామా? అట్టి కృప మనకి, మన కుటుంబానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఒక్క వర్తమానం ఎందరైతే వీక్షిస్తున్నారో, చూస్తున్నారో వారి జీవితంలో విలువైన జీవితాన్ని జీవించే భాగ్యం దయచేయి. ప్రతి ఒక్కరూ సరిచేయబడాలా. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కృపను అనుగ్రహించండి. వారి బిడ్డలు నాయన ఎగ్జామ్ రాస్తుండగా వారిని, వారి కుటుంబాలను నాయన ఆ ఎగ్జామ్లో ఆ పిల్లలని నాయన మంచిగా రాయగలిగే, నాయన మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళే కృపను వారికి దయచేయి. ఎగ్జామ్లో తండ్రి మంచి మార్కులతో ముందుకు వెళ్ళాలి. కాలేజీల్లో కానీ, స్కూల్లో కానీ బిడ్డలు చక్కగా నిన్ను గుర్తించి నీ యొక్క కృపలో వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు వారి జీవితాల్లో గొప్ప కృపను అనుగ్రహించండి. వారి స్థాయిని అంచెలంచెలుగా పెంచండి. వారి చదువుల్ని అంచెలంచెలుగా పెంచండి. ఈ ఎగ్జామ్లో నాయన ప్రతి ఒక్క బిడ్డ చింతపడకుండా చక్కగా ఎగ్జామ్ రాసే భాగ్యాన్ని వాళ్ళందరికీ దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.